అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసరంలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాం. ఎవరిని మర్చిపోతామో, మనకి ఎవరైనా మేలు చేస్తే మనము ఆ మేలును మర్చిపోతాం కదా. సపోజ్ ఇప్పుడు ఒక టైంలో నీవు చాలా అనారోగ్యంతో ఉండి ఎక్కడో ఒక హాస్పిటల్కి వెళ్ళావు. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏం చేశాడంటే మంచి వైద్యాన్ని ఇచ్చి నిన్ను బ్రతికించాడు. మంచి వైద్యాన్ని ఇచ్చి నిన్ను బ్రతికించాడు. నువ్వు బాగైపోయావు, అక్కడి నుంచి వచ్చేసావు. కానీ కృతజ్ఞత అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకు? నాకు ఊరికే చేశాడా, డబ్బులు కట్టాను కదా. ఉంటుందా? డబ్బులు కట్టాం కాబట్టి బ్రతికామండి. డాక్టర్ గారు నన్ను స్వస్థపరిచింది. ఎవరు స్వస్థపరిచారు? మనీ. మరి నువ్వు నీ దేవునికి ఏ డబ్బు కట్టావు? నువ్వు నీ పాపం నుండి నిన్ను విడిపించడానికి నువ్వు ఎంత డబ్బు కట్టావు? కట్టారు ఎవరైనా? ఆయన ఉచితముగా రక్షించాడు, ఉచితముగానే ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. అవునా కదా? అంతేనా? ఉచితముగా మనకిచ్చాడు. మనం ఏం చేయాలి? దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దానికి తగినట్లుగా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అవునా కదా? ఎవరైనా నువ్వు గొంతులో పడిపోయి ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నేను రక్షించారనుకోండి, నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఎందుకంటే ఆ వ్యక్తి నీ ప్రాణాలను కాపాడాడు, నీకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ వ్యక్తి లేకపోతే నువ్వు బ్రతికి ఉండే వ్యక్తివి కాదు. కానీ ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి నువ్వు బ్రతికేవారవచ్చు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన లేకపోతే ఈరోజు నీవు కానీ నేను కానీ ఈ స్థలంలో ఉండేవాళ్ళము కాదు. మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకోవాలి. మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాలి. చాలా పద్ధతులను మనం మార్చుకోవాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను కదా. అంటే కొన్నిసార్లు మన లైఫ్లో మనం చూసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉండవు. ఈరోజు పూర్తిగా నువ్వు నష్టంలో ఉంటే రేపు ఖచ్చితంగా నువ్వు మళ్ళీ లాభంలోని కూడా వస్తావు. ఇంకా కంటిన్యూగా నీ జీవితంలో నష్టం అట్లాగే ఉందనుకోండి, దానికి కారణం ఏంటి? తప్పకుండా ఏదో పొరపాటు ఉందని. నువ్వు దాన్ని మార్చకపోతే ఏమవుతుంది? ఏదైనా ఒక కీడు సంభవించినప్పుడు, ఏదైనా ఒక ప్రమాద హెచ్చరికలు వచ్చినప్పుడు వెంటనే మనం స్పందించాలి, వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. లేకపోతే అది మునిగిపోతుంది. అది బోటైనా, నీ జీవితమైనా, నీ ఉద్యోగమైనా, నీ ఆరోగ్యమైనా, నీ కుటుంబమైనా, నీకున్న ఏదైనా సరే నీ జీవితంలో అది నిన్ను వదిలిపోతే నువ్వు తట్టుకోలేవు కదా. అది డబ్బైనా, అందమైన, ఆరోగ్యమైన, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఏదైనా నువ్వు నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా నువ్వు కోల్పోతావు. నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్త పడాలా. అయ్యా, నేను ఏం తప్పు చేస్తాను ఈరోజు నా లైఫ్లో, నేను పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టి నేను దేవుని కోసం నిలబడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పించదను, అతడు నా నామం వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అంటే నేను తప్పిస్తాను, ఘనపరుస్తాను. ఎందుకు?
అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నా నామం ఎరిగినవాడు. కాబట్టి ఎవరిని అతడు ఆరాధించట్లేదంటే అతని జీవితంలో అతనికి ఇంకొకటి లేదు ఆరాధించడానికి. అది డబ్బు, లేకపోతే సిగరెట్, లేకపోతే మందు, లేకపోతే ఇంకేదో లేదు అతనికి. ఆ యొక్క వ్యసనము లేదు. కొంతమందికి వ్యసనాలు ఉంటాయి మనుషుల మీద, స్త్రీ, పురుషుడు, లేదా అనేక వ్యసనాలు ఉంటాయి. వాటిపైన పడి దేవునిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు నువ్వు నష్టపోతున్నావు, ఈరోజు ఏడుస్తున్నావు, ఈరోజు బాధపడుతున్నావు, ఈరోజు ఓటమి అంచులో ఉన్నావు. నీ జీవితం మునిగిపోయే ప్రమాదంలో ఉంది. వాటిని విడిచిపెట్టి బయటికి రా, దేవుడు నిన్ను పైకెత్తుతాడు. హల్లెలూయా. ఇంకా లేదండి, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నా లైఫ్ని నేను చాలా ఎంజాయ్ చేసి కష్టపడ్డాను, సంపాదించాను అని నువ్వు అనుకుంటే నీ అంత మూర్ఖుడు లేడు ఈ లోకంలో. నువ్వు మానకపోతే నీ లైఫ్ పనిచేయదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికీ బ్లెస్ కావు, ఎప్పటికీ నువ్వు ఐశ్వర్యవంతుని కావు, ఎప్పటికీ నువ్వు కింద స్థాయిలోనే ఉంటావు, ఎదగవు నువ్వు, గుర్తుపెట్టుకో. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? శ్రద్ధ కలిగే పని చేసుకో. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ కుటుంబాన్ని జాగ్రత్తగా గమనించు, కాపాడుకో. కృతజ్ఞత కలిగి జీవించు. కృతజ్ఞత జీవితం కలిగి నువ్వు జీవించు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకని ఇక్కడ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. హల్లెలూయా. చూడండి, పౌలు మనము చూస్తే అపోస్తల కార్యములు 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలును చంపడానికి మరి ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ యూదులు మరి ప్లాన్ చేశారనమాట. ఎట్లా ప్లాన్ చేశారు? ఒక 40 మందిని అక్కడ ఉన్నటువంటి మనుషులు పెట్టేశారు. వాళ్ళు ఏంటంటే ఉన్నట్టుండి మీద పడి అతన్ని చంపేయాలా అని ఒట్టు పెట్టుకున్నారు. ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ నాయకుల దగ్గర వాళ్ళు ప్రామిస్ చేశారు. ఏమని అంటే, ఇదిగో పౌలుని మేము చంపొస్తే కానీ మేము ఆహారం తినము, పచ్చి నీళ్లు కూడా ముట్టుకోము అని వారు ప్రమాణం చేశారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో వారు ఆ యొక్క ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక యవనస్తుడు, ఒక చిన్నవాడు ఉన్నాడు. అతడు ఎవరో కాదు, పౌలుకి అల్లుడి వరుస అవుతాడు. అతడు వెళ్ళి పౌలుకి చెప్పినప్పుడు పౌలు ఒక చిన్న ప్లాన్ చెప్పాడు. ఆ విధంగా చేసినప్పుడు ఏం జరిగిందంటే అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్లో దేవుడు పెట్టేశాడు. ఎవరిని? పౌలును. అంటే అతడు నా నామం నెరిగినవాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అన్న యెహోవా దేవుడు అతన్ని తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సత్యాన్ని తెలుసుకొని యథార్థంగా కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని ఆరాధిస్తే అద్భుత కార్యాలని జీవితంలో చూస్తావు. ఉన్నతమైన ఆశీర్వాదములను నువ్వు అధిగమిస్తావు. హల్లెలూయా.